ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ప్రస్తుతానికి 11 మ్యాచ్ల్లో 6 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ వాష్డ్ అవుట్ అవడంతో ప్రస్తుతానికైతే వాళ్ళు 13 పాయింట్లు సాధించి 5th ప్లేస్లో అయితే టేబుల్లో అయితే ప్లేస్ అయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి రిమైనింగ్ ఫిక్చర్స్ ఎవరెవరితో ఉన్నాయంటే ఒకటి గుజరాత్ టైటన్స్తో హోమ్ గ్రౌండ్ వేదిక అవుతుందన్నమాట. ఇంకా 2 అవే మ్యాచ్లు అయితే ఉన్నాయన్నమాట, పంజాబ్ కింగ్స్తో అండ్ ముంబై ఇండియన్స్తో. వాళ్ళైతే 3 out of 3 మ్యాచెస్ గెలిచారనుకోండి, ముంబై ఇండియన్స్ని కూడా ఎలిమినేట్ చేస్తూ వాళ్ళైతే 19 పాయింట్స్ సాధించేసి ప్లే ఆఫ్కి అయితే క్వాలిఫై కావచ్చు అనమాట. సింపుల్ సినారియో. ఒకవేళ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి క్వాలిఫై కావాలంటే కనుక అక్కడ పంజాబ్ కింగ్స్ వాళ్ళ యొక్క మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా పంజాబ్ కింగ్స్ సినారియోలో, అట్లా ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లాగా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసి వాళ్ళకి నెట్ రన్ రేట్ అనేది వాళ్ళ ఫేవర్లో రావాల్సి వస్తుంది అనమాట. సో అలా అయితే ఒకవేళ 17 పాయింట్లు వచ్చినా కూడా వాళ్ళైతే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ వాళ్ళకి 15 పాయింట్లు ఉన్నాయనుకోండి, 3 out of 3 ఓడిపోయారనుకోండి, అప్పుడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ రిజల్ట్స్ అప్పుడు వాళ్ళ ఫేవర్లో రావాలన్నమాట. లైక్ ఎలాంటి పంజాబ్ కింగ్స్ వాళ్ళు 3 out of 3 ఓడిపోవాలి, లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు 3 out of 2 ఓడిపోవాలి, అట్లా చాలా రిజల్ట్స్ అయితే ప్లేలోకి రావాల్సి వస్తుంది. సో ఒకవేళ వాళ్ళు లాస్ట్ 3 out of 3 ఓడిపోయారంటే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంటెన్షన్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే అక్కడ ముంబై ఇండియన్స్తో కూడా వాళ్ళకు మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ గెలిచేశారనుకోండి, ముంబై ఇండియన్స్ వాళ్ళు వీళ్ళని క్రాస్ చేస్తారు కాబట్టి.